ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన ధురీణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్రా చరిత్ర 26వ భాగం 4/6/20. ఆయన హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది చెప్తున్నారు. కుటుంబం మద్రాసు నుంచి హైదరాబాదు ఇక మద్రాసు నుండి నా కుటుంబాన్ని తెచ్చుకోవాలి. పిల్లల పరీక్షలు అవ్వగానే మేధాలకు నా భార్య పిల్లలు సామాన్ హైదరాబాద్ తెప్పించుకున్న. మద్రాసు కాపురం ఎత్తివేయడమంటే అంత తేలిక. అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈలోగా అందాక ఒక ఇంటిని అద్దెకి తీసుకొని కుటుంబాన్ని హైదరాబాద్కు తెచ్చారు. మద్రాసులోని నా ఇంట్లో అన్న ఉన్నాడు. అనకాపల్లి నుండి తన కుటుంబాన్ని నాన్నగారిని తెచ్చుకుని మద్రాసులో అంత తేలిగ్గా విశాలమైన ఇల్లు దొరకడం వాటికి మేలై. అంటే ఇక నా పేరులోనే ఉంది, ఇదంతా నా పేరు మీదే ఉంది. హైదరాబాదులో కూడా మేము 3-4 ఇళ్ళు త్వరగా మారాల్సి వచ్చి హిమాయత్ నగరంలో ఒక ఇల్లు అయితే సరిగ్గా శ్మశానం పక్కనే. ఆ దృశ్యాలు వాసనలు అలవాటు పడిన వాళ్ళకి తప్ప ఇతరులకు కష్టంగా ఉంటుంది. హ్యాబిట్స్ తెలక్ రోడ్లో ఒక పార్సీ వారింట్లో వాటా దొరికి నెల్లాళ్ళేవారు. అక్కడికి చిక్కడపల్లికి వచ్చారు. చుట్టుపక్కల తెలుగు కుటుంబాలు అనుకూలం. పిల్లలకు కూడా తగిన పాఠశాలలో కాలేజీలో చేసి వాడికి నేను చూసుకుంటున్న నా పని నేను అన్నీ కలుపుకొని నెల జీతం 850. జీవితంలో ఒక పెద్ద నిచ్చెన ఎక్కా. ఒక సంతృప్తి 4 ప్రక్కల నుండి ప్రాప్తించి నాకున్న ఉద్యోగ పరిధిలోని 3 రాష్ట్రాల్లో 10 కేంద్రాలలో చిన్న ఉద్యోగులు. వారికి ప్రతి ఒక్కరికి ఒక కార్యాలయం సిబ్బంది, ప్రచార సాధన సామగ్రి, జీపు వగైరా ఉంటాయి. వాళ్లపై అధికారులైన నాకే జీపులే. కారణం ఏమంటే నా చిన్న ఉద్యోగులు తిరిగేది 2-3 జిల్లాల్లో, నేనైతే 3 రాష్ట్రాలు. వారి వద్దకు రైల్లో ప్రయాణం, అక్కడి వారి పరిధిలో తిరిగినప్పుడు వారి జీప్. నేను తిరగాల్సిన ప్రదేశం చాలా విశాలమైనందువల్ల ఇంచుమించు నెల పొడవునా పర్యటనలోనే ఉండేవాడు. కొత్త ఉద్యోగం, ఉత్సాహం, ఉద్యోగ విధి నిర్వహణ కష్టమే. నాకది ఒక సవాలు. ప్రచారం ద్వారా ప్రజల మనస్తత్వంలో పంచవర్ష ప్రణాళికల విషయం, దానిలో ప్రజా సహకారం ఉండేట్టు చేయాల్సిన పని. లోకులు భిన్న రుచులు కలవ కనుక వారికి రుచించే రూపంలో మన ప్రచారం సాగ. రాజకీయ సమస్యల వలన పోక ఇది కేవలం నిర్మాణాత్మకమైన కార్యక్రమం. నాకు చాలా ఇష్టమే. ప్రణాళిక హృదయం. ఈ పంచవర్ష ప్రణాళిక సంకల్పం తెలుసుకుంటే వింతగా ఉంది. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ 19 ప్రధాని. 51లో అలహాబాదులో యమునా నదిపై కుంభమేళ జరిగి కొన్ని లక్షల మంది జనం వచ్చి గంగా నది స్నానాలు చేశారు. భారతదేశ ప్రగతిని ఊహించి 4 వైపుల నుండి సర్వతోముఖాభివృద్ధిని కోరే బృహత్ ప్రణాళిక అప్పుడే రచించారు. 1947లో కదా మనకు దేశ స్వాతంత్రం వచ్చింది. ఇక మనల్ని మనమే బాగు చేసుకోవాల్సిన బాధ్యత నెత్తి మీద పడి ఆంగ్లేయ పాలకులు మనకి ఇక చెయ్యలేదని ఆక్షేపించాల్సిన పనిలే. మన దేశాన్ని అంతటినీ ఒకసారి బాగు చెయ్యలే. ఆ పని అంచెలంచెలుగా జరగ. వీటిపై మొదలు దీనిపై శ్రద్ధ వహించాలి. ఈ కార్యక్రమాలకై ఎంత తొలి దశలో వెచ్చించాలి, దీనికి తగిన వనరుల సమీకరణ ఎలా, ఉన్నదాన్ని ఎలాగ సద్వినియోగం చేయాలి మొదలైనవన్నీ చిక్కు సమస్యలే. ఉన్న సూక్ష్మాధారాలను పెంచి పోషించాలి. ఏ పనికైనా డబ్బు, అన్నీ ఉన్నా చేసే మనుష్యులు. భారతదేశంలో జనాభాకు తక్కువే లేదు. విగ్రహ పుష్టి ఒక్కటి చాలదు. ప్రణాళిక నిర్వహణలో ఒళ్ళు వంచి పనిచేసేవారు ఆ పని ఫలితాన్ని అనుభవిస్తారు. వారు ఇతరులు కాదు అనే భావనతో కార్యక్రమంలో పాల్గొనేవారు కావాలి. దానికై ప్రజల ఆలోచన, ప్రణాళికల ఉద్దేశం మరల్తారు. అటువంటి పనికి ఏదో 1-2 శాసనాలు విధించినంత మాత్రాన ప్రజ మనోభావాలు కదలు. ప్రజలను ఒప్పించగల ప్రచారం ప్రజా జీవితంలో తగిన కదలిక గుర్తించడానికి యుక్తమైన ప్రచార సాధన, వాటిని సరిగా ఉపయోగించే నేర్పరులు అవసరం. ఈ సవాలు పండిట్జీకి ఎదురై
ఇటువంటి సంవేదనను సద్వినియోగం చెయ్య అనుకొని పంచవర్ష ప్రణాళిక ప్రచారానికి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిలో ఒకటైన హైదరాబాద్ ప్రధాన కార్యస్థానంగా గల కేంద్రానికి నన్ను నియమించారు. ముందు నా శక్తిని పరీక్షించుతున్న ఇదివరకు తాడు బొంగరం లేక కొత్తగా ఆచరణకు వచ్చిన ప్రజాహిత కార్యక్రమాల రూపకల్పన చేసి సక్రమంగా వాటిని ఒక మార్గంలో నడిపించడం నాకేం కొత్తగా. భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలనే అవే కనుక పంచవర్ష ప్రణాళిక ప్రచారాన్ని నేనెంతో ఉత్సాహంగా చేపట్టి ఈ ప్రణాళిక ప్రచార సాధనాలు చిన్న పెద్ద సమావేశాల్లో ప్రసంగం, వారిలోతో గోష్ఠులు, సమాచారం, ప్రజలకు పంచిపెట్టే ప్రచురణ, నాటకాలు, బుర్రకథలు, జానపద గేయాలు వంటి కళా ప్రదర్శనలు, అయితే కార్యభారాన్ని భాగించి ప్రచురణలు, ప్రదర్శనలు, విడిగా చలనచిత్రాలు నిర్మించి మా బోటి ప్రాంతీయ ప్రచారకుల గ్రామాలలో ప్రదర్శింపచేయటానికి విడిగా ప్రభుత్వ విభాగ శాఖలు, ఆ ప్రచురణ, నిదర్శనలు, చలనచిత్రాలు ప్రధాన ప్రచార విభాగానికంటే నా మాదిరి నియమించబడిన కేంద్రాలు అన్నమాట అనుసంధానంగా ఉంచి వీటన్నిటినీ ప్రయోజనాన్ని సమీకరించి సమయోచిత ప్రచారంతో ప్రజా హృదయాలు స్పందింపజేసే ప్రభుత్వం నిర్వహించే ప్రణాళిక రీతులు సంపూర్ణ సహకారాన్ని ప్రజల నుండి లభించేట్టు చేయాల్సిన బాధ్యత మరి. ఆ లక్ష్య సాధనలు ఎన్ని కొత్త రుచులను ప్రజలకు అందించిన ప్రయోజనం. అక్కడనే భగవద్దత్తమైన నా ప్రచార శక్తి సామర్థ్యాల వినియోగాన్ని మంచి అవకాశం దొరికింది. సామాన్య కార్యక్రమాల్లో ప్రణాళికలపై చలనచిత్రాలు ప్రదర్శించి మధ్య ప్రణాళిక ఉద్దేశ సభ్యులకు వివరిస్తూ కొంతవరకు వారి శ్రమదానాన్ని ఉమ్మడిగా అవసరమైన పనులు గ్రామస్తులే నిర్వహించడానికి తగిన స్ఫూర్తినిచ్చేటట్లు శ్రమిస్తూ మా చిన్న ఉద్యోగులు నెలలో 20 రోజులు చేసే పనివాడు. నేను వెళ్ళినప్పుడు కొద్దిగా ముఖ్య సమావేశాల్లో పాల్గొని గోష్ఠి సహకరించేవాడు. నా కోసమే ప్రత్యేక కార్యక్రమాలు నా కింది వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఆ రాత్రికి మా ఊరు హమారా గావ్ అనే 1 గంట నాటక ప్రదర్శనలు ఏర్పరిచేవాడు. తరచుగా జరిగే పనులు ఇవే. ప్రత్యేకంగా నేనే కొన్ని కార్యక్రమాలు స్థానికులతో మాట్లాడి నా క్రింది ఉద్యోగులతో నడిపించడం కూడా. కానీ నా వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తూ ప్రణాళిక ప్రచారాన్ని ఒక ఉన్నత స్థాయి నడిపించుదామని కూడా ఆలోచించి కొన్ని అతి ప్రధానమైన ఉద్యమ సమానాలపై విభిన్న స్థాయిలో ఉన్న ప్రజలు, కార్యక్రమాలు, కార్మికులను, ఉద్యోగులను సమన్వయపరిచి పాల్గొనేట్లు చేసి కార్యక్రమాలు నేను రూపకల్పన చేసి నడిపించడానికి నాకెంతో సంతృప్తిగా. వాటిలో ముఖ్యమైన ప్రణాళిక ప్రచార సప్తాహం. నాకు గల ప్రచార సాధనాలన్నింటినీ సమీకరించి ఏకలక్ష్యంలో ప్రణాళిక ఉద్దేశం అర్థం చేసుకొని గ్రామస్తులందరూ పాల్గొనేటట్లు వ్యూహాన్ని ఆలోచించి ఒక ఊరిలో మంచి రోడ్డు వేసుకోవడం, ఒక ఊరిలో పంచాయతీ కార్యాలయం, ఇంకొక చోట ఒక్కరున్న నదిలో స్నానాలు చేసి మంచినీరు తెచ్చుకోవడానికి ప్రమాదరహితమైన స్నానాల వంటి పనులు ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి. వీటికి తగిన శ్రమదానం, వస్తుదానం అంటే కలప, ఇసుక, సున్నం వంటి గ్రామస్తులే చేసుకోవాలి. గ్రామాల మధ్య పోటీ పెడితే ఎక్కువ పట్టుదలతో గ్రామస్తులు పనిచేస్తారని ఇది 1 వారం రోజుల వరకు. ఈ వారంలో నా వద్ద పనిచేసే ఉద్యోగం వారి ప్రచార సాధనాలు, ఆ ఊళ్ళలో విస్తృత ప్రచారం, నాటకం, జానపద ప్రదర్శనలు, చలనచిత్ర ప్రదర్శనలు, సభలు, ప్రచురణల పంపకాలు వంటి రూపాలలో ప్రజలు ప్రణాళికల యొక్క ఉద్దేశం బోధిస్తూ ఉంటారు. దానివల్ల గ్రామస్తులు వేసవిలో చేసే పనిలో పుష్టిదనం, గ్రామ శ్రేయస్సు, త్యాగపూరితమైన శ్రమదానం, గ్రామస్తుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలుంటే ఆ వారం రోజుల్లో వాటిని గమనించక నలుగురిలో కలిసి సమర్పించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అయిన నేను ఏ పనినైనా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే చెయ్యకూడదు. మొట్టమొదటి దీనికి మధ్యప్రదేశ్లో ప్రారంభిద్దామని మధ్యప్రదేశ్కి నాగపూర్ ముఖ్యపడు ఆ ప్రభుత్వ అధికారులతో నా సంకల్పం చెప్పి వారి సహకారంతో మా 2 ప్రభుత్వ అధికారుల నేతృత్వం ఈ ప్రణాళిక ప్రచార ప్రస్తావాన్ని జరుపుదామని నాగపూర్ వెళ్ళి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక కార్యదర్శి ప్రచార శాఖ డైరెక్టర్లతో మేము ఈ ప్రణాళిక ప్రచారాన్ని బాగానే చేస్తున్నాం, తిరిగి కేంద్రంతో కలిసి జరిపించాల్సిన పని లేదని చెప్పి నా ఉత్సాహంపై నీళ్లు నాగపూర్లో మధ్యప్రదేశ్ గవర్నర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య వారితో కొద్దిగా వెనకడి పరిచయం ముందు ఎలోగాల నాగపూర్కి వచ్చి కదా అని వారి దర్శనం ఒకసారి చేసుకొని వెళ్ళాలనుకొని 10:55 నాటికి ఉదయం 9:30 రాజభవన్ వెళ్ళి గవర్నర్ గారిని చూసి కొన్ని సంవత్సరాల వెనక అంటే 1935-36లో వారు ఒక ఆంగ్ల మాస వారపత్రిక జ్ఞాపకం మచిలీపట్నం నుండి నడిపేవారు. అందులో నేను కొన్ని వ్యాసాలు రాశాను. తర్వాత వారు మద్రాసు వచ్చి పోతున్నప్పుడు ఆ పరిచయాన్ని నిలబెట్టుకున్న తిరిగి ఇప్పుడు కూడా అది ఎవరితోనైనా నేను చేసుకున్న పరిచయాలను అంతటితో తుంచెయ్య వీలైనంత వరకు నిలబెట్టుకు రావడం నాకు అలవాటు. వారిని చూసిన తర్వాత ఆంధ్రలో ఉన్న పరిస్థితులను అడిగి నా నచ్చిన పనిని తెలుసుకొని నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నందుకు సంతోషం. ఉద్యోగరీత్యా వచ్చిన నా పని జరిగింది సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు తగిన సహకారం ఇస్తుంది అన్నారు. వారి ఆశీర్వదించినట్లే తర్వాత నేను రాష్ట్ర అధికారులతో కలిసినప్పుడు సంపూర్ణ సహకారాన్ని ప్రకటిస్తూ ఆ పోటీలో గెలుపొందిన గ్రామాన్ని ఉమ్మడి ఉపయోగంగా ఉండే విలువైన బహుమతులు కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రవిశంకర శుక్లా అన్నారు. వారి శ్రమ దానంలో పోటీ పక్క గ్రామాల్లోని ప్రజలకు కాకుండా మొత్తంలో 2-3 గ్రామాలకు విస్తరిస్తే బాగుంటుందని ఈ లోపలకు గ్రామస్తుల ఉత్సాహం ఎక్కువ కనపడినందుకు పక్కపక్కననే ఉన్న 2 జిల్లాలకు వ్యాప్తి చేద్దామనుకుని నాగపూరు చింద్వాడ జిల్లా ఇరుగు పొరుగుగా ఉన్నందుకు ఆ జిల్లాల సరిహద్దు మధ్య రేఖను ఆనుకొని 3 గ్రామాలను ఎంచుకున్నాం. సోనేర్, తెలోడ్, లోడీఖేడా, చిన్ఖేడా, బోతియా, మాల్గావ్ ఒకదాంతో ఒకటి దగ్గరగా. సోనేరు మాత్రం నాగపూర్కి 27 మైళ్ళు దూరం. అక్కడి నుండి అన్ని దగ్గర. నా ఆఫీసులో ఉన్న సిబ్బందిని అందరినీ సమీకరించి ఈ ఉత్సవంలో నియమించి రాష్ట్ర ప్రభుత్వం నుండి సివిల్ ఇంజనీర్ మా సిబ్బందిని ఒక జీపులో వెళ్ళే ఏర్పాటు చేశాం. ఉదయం 9 నుంచి 10 గంటలకు బయలుదేరి ఒక క్రమంలో ఊరు తర్వాత ఊరు ఆ గ్రామ పెద్దలు శ్రామికులు ఎదుటనే ఆ రోజుకి వారు ఎంత పని చేశారో ఆ పనిని కూలీల ఖర్చుగా రూపాయల విలువలో జమగట్టి గ్రామస్తుల ఎదుటనే ఆ రోజుకి వెనకటి రోజుతో కలిపి ఎన్ని రూపాయల విలువైన పని చేశారో తెలియ 2వ గ్రామానికి ఈ మాదిరిగా గ్రామాల్లో లోగడ నిర్ణయించిన వేళ్లకే వెళ్ళి వెళ్ళి గ్రామస్తులు శ్రమించి వేసిన పనిని లెక్కపెట్ట చివరకు వారి లెక్కలలో నాగపూర్లో మకాం చేస్తూ నా దగ్గరకు క్రోడీకరించి వెంటనే నాగపూర్లో ఉన్న ఆకాశవాణి కేంద్రానికి పంపిస్తా. ఈ వారం రోజుల ప్రణాళిక ఉత్సవ దినాలు ప్రతిరోజు సాయంత్రం ఒక నిర్ణీత వేళ రేడియో వారు ప్రసారం చేస్తారు. వాటిని గ్రామస్తులు వినడానికి ప్రతి ఊరిలో పెద్ద రేడియో సెట్టులు పెట్టి దాన్ని మైకు ఏర్పాటు చేసి గ్రామం అంతా వినేట్లుగా చేస్తారు. ఆ వార్తలు వింటూ ఉన్నందున క్రమక్రమంగా వారిలో పోటీ భావన పెరిగి ఉత్సవంలో 6వ రోజు నాడు ఒక గ్రామానికి మా సిబ్బంది చలనచిత్రాన్ని చూపించి సభను ఏర్పాటు చేయదలచిన అయ్యా దయచేసి మాకు బహుమతి వచ్చేట్లు ఉంది, మేమందరం పట్టుదలతో కష్టపడదాం, ఈ సమయంలో మీరు మీటింగులు చలనచిత్ర ప్రదర్శనలు పెట్టి మా సమయాన్ని వేస్ట్ చెయ్యకండి అన్నారు. ఈ ప్రణాళిక ప్రచారోత్సవం
21/12/55వ తేదీ సాయంత్రం 4 గంటలకు సోనేరులో సాంఘిక సంక్షేమం దీన్ దయాళ్ గారు ప్రారంభించి ఆ వారంలో మిగిలిన గ్రామాల్లో కూడా సాయంత్రంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రులను ఆహ్వానించి చివరగా 28/12/50 తక్కిలి అనే గ్రామంలో బహుమతి ప్రధానోత్సవం జరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్ష వహించి ఆ మహాసభ యొక్క కొత్తదనాన్ని నిర్వాహక చాతుర్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సహకార సమన్వయాన్ని ఆయన బాగా మెచ్చారు. నా ప్రసంగాన్ని కొన్ని పంక్తులను ఇంగ్లీష్లో చెప్పి వాటి నా సహోద్యోగుల చేత అర్థమాచి తెలుగు లిపిలో వ్రాసి హిందీలోనూ మరికొన్ని మహారాష్ట్ర భాషలో చదివారు. ఆ సమావేశ ప్రసంగాల్లో ఒక ముఖ్య విషయం తక్కిలి గ్రామంలో గ్రామ పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రసిద్ధులైన ప్రొఫెసర్ భన్సాలి మాట్లాడుతూ నేను 7 సంవత్సరాలు తక్కిలి గ్రామంలో గ్రామోద్ధరణ అనుకూలంగా ప్రజల స్పందన తత్ఫలితమైన శ్రమదానాన్ని సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ 7 రోజుల్లో ఒక వినూత్న ప్రచార కార్యక్రమ సమన్వయం ఈ యువకుడు ఒక గ్రామంలోనే కాదు అదనంగా 6 గ్రామాలలోని ప్రజలు పంచవర్ష ప్రణాళికలో మనస్ఫూర్తిగా పాల్గొంటూ సహకరించడానికి తగిన ఉత్సాహవంతులుగా స్పందింపచేసినందుకు మనస్ఫూర్తిగా ఈయన్ని అభినందిస్తాను అన్న సభలో బ్రహ్మాండమైన హర్షధ్వానం. వేదికపై ముఖ్యమంత్రి కరచాలనం నాలుగు విశేష సంతృప్తి నిఖిల విజేతలైన గ్రామస్తులు బహుమతి ప్రదానం చేసి చిన్కేరా భోతియా కిలోడి టక్కిలి గ్రామాలు వేర్వేరు తరగతుల శ్రమదానానికి సాంస్కృతిక కార్యక్రమాలకి బహుమతులు ఇచ్చారు. ధాన్యాన్ని తూర్పారబెట్టి తుక్కు లేకుండా ఎగరేసే విన్నోయర్ మొదటి బహుమతిగా, కోడి కర్రని ముక్కలుగా కత్తిరి చోడి కర్ర చాప్ కటర్ యంత్రాన్ని రెండవ బహుమతిగా, కొన్ని సంగీత వాద్యాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఏర్పరిచిన ముగ్గురికి బహుమతులిచ్చి ఈ విధంగా ప్రణాళిక ప్రచారోత్సవాలు స్థానిక పత్రికలు ఆకాశవాణి విశేషంగా కొనియా. ఇటువంటి వారోత్సవాలు మరి 2-3 స్థలాల్లో మధ్యప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా విడతల రంగారెడ్డి గారు, ఎస్బిబి పట్టాభిరామారావు గారు ఒక ఉత్సవానికి ప్రారంభం. ఇవి ఏవి నాగపూర్ స్థాయిలో జరగదు. కళారూపాలు 5 చక్రాల బండి తర్వాత కళా ప్రదర్శనలో పంచవర్ష ప్రణాళిక ప్రతిబింబించే రచనలు కళారూపాలు మధ్యగా పరస్పర సంబంధం నాకు చాలా ఇష్టం. అంశమి ప్రచారంలోని కథావస్తు బడి పిల్లలు చూపించే వారోత్సవ విధంగా పరిగణించడం. తరచుగా కథాంశాలను వరుసగా కొందరి పాత్రల ద్వారా పాటల ద్వారా ఒకరు అటు ఒకరు ఇటు దాని లాభ నష్టాన్ని లోపాలను వాదిస్తూ చివరికి ఒక తీర్మాన రూపం కథావస్తువుని ప్రకటించడం జరుగుతుంది. ఇటువంటి రచనల వల్ల కానీ వాటి ప్రదర్శన వల్ల కానీ వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఏ విధమైన హృదయ స్పందన రాదు. ప్రచారం చేసిన విషయం ఒక అష్టోత్తరము సహస్రనామం వర్ణించినట్టు ఎందుకు పనికిరాని ప్రచారం చేశామని చౌకబారు సంతృప్తి తప్ప మరేం లేదు. ప్రచార భావ సందర్భాన్ని బట్టి ప్రేక్షకులలో పాఠకులకు గుండెకు హత్తుకునేటువంటి మన దేశ పురోగతికి ఉపయుక్త వ్యూహాల కూడలిగా రూపొందించబడిన పంచవర్ష ప్రణాళిక. అంతేగాని ప్రభుత్వం తీర్మాని ప్రజల నెత్తిన పెట్టిన శాసనం వంటిది కాదు. ఇది ప్రజల ప్రణాళిక. భావానుగతంగా ప్రచారం ఇది అంత తేలికైందిగా దానికి సరైన రచనలు కావాలి. సాక్షే గేయేన మధురం రాసి వాల్మీకి మహర్షి ఆడినట్టు ఇతరులకు చదివిన ప్రదర్శనలో చూసినా హృద్యంగా ఉండదు. అదొక ప్రచార సాహిత్య కళా సమన్వయ కార్యం. ఈ కార్యక్రమ నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నివాసి ప్రసిద్ధ నటుడు బందా కళకలింగేశ్వరరావు గారి కార్యదర్శిగా ఒక సంఘం ఏర్పాటు చేసి స్థానికులైన రిటైర్డ్ జడ్జి అధ్యక్షుడు ప్రసిద్ధ నటి శ్రీమతి ఆవేటి పూర్ణిమ అంటే ఆవిడ స్వరభి నాటక రంగంలో
ఎం రామారావు, చిరంజీవిరావు మొదలైన నటులు కార్యకర్త. అప్పుడు పేరుబడిన రచయితలు ప్రణాళిక ప్రచురణ 2 నెలలు ముందుగా విషయం బాగా తీసుకొని వారికి వచ్చిన కళారూపంలో నాటకము, జానపద నృత్య రూపకము లేదా పాట, పద్యం మొదలైన గేయాలు రచించి నిర్ణయించబడిన తేదీల్లో ప్రదర్శించాలని ఏలూరులోని వైఎంహెచ్ యంగ్ మెన్స్ హిందూ అసోసియేషన్ మా సభలకు ప్రదర్శనలకు నిర్ణయించి మద్రాసు నుండి ప్రసిద్ధ నటీరుడు ముదిగొండ లింగమూర్తి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించా. మద్రాసు నా ఉద్యోగ పరిధిలోది కాదు. ఆంధ్రదేశం నుండి సుమారు 15 రచన, వాటిలో 5-6 కొత్త రూపకల్పన ఖేళన ప్రక్రియ ప్రదర్శనలు వచ్చి విజయవాడ నుండి కొప్పరపు సుబ్బారావు 5 చక్రాల బండి అనే నృత్యగేయ నాటిక రచించి ప్రదర్శించారు. అందులోనే డప్పు వాద్యం చక్కగా 2 కళాకారులు చేశారు. ఆ డప్పు వాద్యం ప్రక్రియ సినిమాలోకి చొరబడి ఏరువాక సాగాలు అనే ఈ సినిమా పాట డప్పు బాధంగా. ఈ కార్యక్రమాన్ని సౌండ్ అండ్ డ్రామా సెమినార్ అని ఇంగ్లీష్లో అన్నాం. అట్లాంటి ప్రణాళిక ఏ విషయం ప్రధాన బీజంగా గల గేయ నాటికల రచన, ప్రదర్శన మొదలైన వాటిపై చర్చలతో కూడిన కార్యక్రమం 3 రోజులు మార్చి 11, 1957లో ఏలూరులో ప్రారంభించి కొత్త ఢిల్లీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో సాంగ్ అండ్ డ్రామా శాఖ నుండి ఒక ఉన్నతాధికారి పంచవర్ష ప్రణాళిక ప్రచార కార్యక్రమాలు ప్రభుత్వ సలహాదారు ప్రఖ్యాత పాత్రికేయులు కోటంరాజు రామారావు గారు వచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాత్రికేయులు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతరులు పాల్గొని ఉదయం మధ్యాహ్నం ప్రసంగాలు, చర్చలు, తర్వాత రచయితలు చేసిన కళారూపాల ప్రదర్శన, చివర బహుమతి. 5 చక్రాల బండి గేయ రూపం అత్యుత్తమ ప్రదర్శనగా ఎన్నుకోబడి క్లుప్తంగా దాని కథా వివరం చెప్పండి. ఒక పౌరుడు మంచి నిద్రలో అతని భార్య వచ్చి లేపు అంతటి నిద్రా సౌఖ్యంలో ఆనందిస్తున్న నాకు నిద్రాభంగం చేసేవి, ఏం వచ్చిందని. ఒక్క ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతున్నాయి. తండోపతండాలుగా జనం వెళ్ళొస్తున్నారు. వారి ఆనందానికి మేరలేదు. సోమరిపోతులాగా నిద్రతో సుఖాన్ని అనుభవిస్తున్నానంటావా? లే, బండి సిద్ధం చేసి ఉంచాను, పోదాం అంటూ. అదొక కొత్త బండి, 5 చక్రాలు దాని. అది భార్య చెప్పిన మాట అతనికి అర్థంగా. బండికి 2 లేక 3 ఉంటాయి, మరి 5 చక్రాలు ఏమిటంటే పంచవర్షం అన్నమాట. వ్యవసాయానికి ఒకటి, పరిశ్రమకు ఒకటి, విద్య, సాంఘిక సంక్షేమం, రహదారులకు చెరొక. ఈ 5 చక్రాలు అమర్చిన ప్రణాళిక బండి. రా, ఆ బండిని తోడు, నేను నీ పక్కనే ఉండి ఆట పాడుతూ నీకు హుషారు పడుతూ ఉండి ఈ ఇద్దరం ఈ తిరునాళ్ళకు వెళ్ళి 4 తోసి కొనుక్కొని వద్దామని. ఒక గ్రామీణ వాతావరణంలో 2 ప్రధాన పాత్రులుగా ఒక కుటుంబం సంఘంలో అది పాల్గొనే విధం, జానపద కళారూపాలు, కమ్మని గేయాల ఆలాపన, సులభంగా ప్రేక్షకులు ప్రణాళిక విషయం అర్థమయ్యేట్లు రచన, అన్నీ కలిపి గంట బాగా వెనకబడిన మన దేశ పురోగతి లక్ష్యంగా పెట్టుకొని అంచెలంచెలుగా లక్ష్యాన్ని సాధి దానికి ప్రధానమైన ప్రజా సహకారం, వారి శ్రమదానం పొందుతూ సాగబడిన ఈ పంచవర్ష ప్రణాళిక తీరు, ఇతివృత్తం వేరు. ఇంతటి క్లిష్టమైన విషయంపై ప్రజా హృదయ స్పందన చెయ్యగల రచనలు రావటం కష్టం. మొదట రచయిత స్పందించాలి. భావం అతని ఆవేదన నుండి ఆలోచనకు వచ్చి రచనగా మారాలి. కనుకనే ఈ గోష్ఠిలో 3 రోజులు రచయితలకు శిక్షణ పూర్వకమైన చర్చలు జరిపాం. కొందరి రచన ప్రదర్శనతో ఎలా ఉంటాయో, ఎంతవరకు గ్రామీణ వాతావరణాలు సరిపోయి ప్రజలను స్పందింప చెయ్యగలవు చూసేందుకు వాటి ప్రదర్శన. ఇటువంటి పర్వతోముఖ వ్యూహ రచన నిర్వహణ సామాన్యమైన విషయంగా. అయినా రచయితలు, కళాకారులు నాకు ప్రోత్సహించినందు, నా అధికారులు కూడా సహకరించినందు ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జయప్రదంగా సాగి చక్కటి ఫలితాలనిచ్చినందుకు నా పనిలో నాకెంతో సంతృప్తి కలిగి ప్రచారంలో రచన దాని
ప్రదర్శనలకు మధ్య ఉండాల్సిన తుట్టరికాన్ని మాపేది చూసేదని ఒక ప్రయోజనకరమైన రచన దొరికినప్పుడు దాన్ని నా ప్రచార భాగంలో చేర్చాలి. కనుక 5 చక్రాల బండి యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం చేత కొనిపించి నా సహచర కార్యక్రమాలకు ఒక భాగంగా చేసి చలనచిత్రాల్లో తాదాప్యం ప్రధాన సాధనాలు ప్రచార ప్రసాద సాధనాలు చలనచిత్రాలు చాలా ముఖ్యమై వినోదానికి విజ్ఞానానికి ఉపయోగపడి అటువంటి జ్ఞానాలు చిత్రాలు తీసి మా అందరికీ పంపిణీ చెయ్యటానికి ఒక ప్రత్యేక విభాగం కేంద్ర ప్రభుత్వంతో ఉంది. వాటిని మా ప్రచార ఉద్యోగులు గ్రామాల్లో వాళ్ల వద్దను 16 మిల్లీమీటర్ల ప్రాజెక్టులో చూపిస్తూ ఉంది. ప్రణాళిక ఉద్దేశం అది భారతదేశంలో వేర్వేరు స్థలాలు ఏ విధంగా ప్రగతి చెందిందో మా ఉద్యోగులు చలనచిత్ర ప్రదర్శనలు ఆధారం చేసి గ్రామస్తులకు చెప్పాలి. గ్రామాల్లో వారు చేసిన ప్రచారమే ఆ చలనచిత్రాలు ఒక్కొక్కటి 15 నిమిషాలు మించి ఉండదు. ఒక రోజున విషయమై వ్యవసాయ పరిశ్రమ వగైరా విభాగాలు 2-3 చిత్రాలు ఆ ప్రదర్శనకు గ్రామస్తులను ఆహ్వాని ప్రదర్శన తరువాత విషయానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ శాఖోద్యోగి ఆహ్వాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి నిర్వహిస్తూ ఉన్న పథకాలు గ్రామస్తులకు ఇచ్చే సదుపాయం వాటిని పొందే మార్గాలు వివరించమని కోర. ఈ విధంగా ఒకే ఊరిలో ఒకే స్థలంలో ఒకే సమాజ కూడా విస్తృతంగా పంచవర్ష ప్రణాళిక ఆశించి నిర్వహిస్తున్న పథకాలు వివరంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయిలో హృదయ స్పందన కలిగి స్ఫూర్తి గల కార్యక్రమాలు ఉద్యుక్తులయ్యాయి. మా ప్రచార లక్ష్యం కూడా అదే. ప్రణాళిక ప్రచారంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఫిల్మ్ ఫెస్టివల్ అంటే చలనచిత్ర వారోత్సవం అనే పేరుతో 1957లో నేనే ప్రారంభించాను. అదొక ఖర్చు లేని ప్రచార కార్యం, ఫలితం ఎక్కువగా ప్రాప్తి. అయితే ఇందులో పెద్ద లోపం చూపిన చలనచిత్రాల్లోని సన్నివేశాలు, వ్యక్తులు, వాతావరణం ఆ చిత్రాలను చూసే గ్రామస్తుల ఊహ దగ్గరగా ఉండే చిత్రాల నిర్మాణం కావాలి. కథా చిత్రాలు అయితే అది అంతగా కనబడు. అందులో కథా బలం, పాటల బలం ఎక్కువ. కానీ ఈ విజ్ఞానదాయక చిత్రాల హృదయం కేంద్రం ఢిల్లీలో అనిపించే చిత్రాలలో తెలుగుదనం ఉండాలని ప్రభుత్వాన్ని కోరా. ఆ పని ఆయా రాష్ట్రాలు చెయ్యాలి అని వారి జవాబు. ఆంధ్ర రాష్ట్రంలో విజ్ఞానదాయక చిత్ర నిర్మాణం స్థానిక ప్రచార శాఖ చెయ్యాలి. ఏవో కొద్ది చిత్రాలు తీశారు, కానీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం అట్లు తీసేదానికి వీరికి అర్థబలం, అంగబలం చాలు. కనుక నా ప్రతిపాదన తిరిగి మా ప్రభుత్వానికి తెలియజేసి హెచ్చరిక చేయగా ఉత్తరాది ప్రాంతాలలో తీసిన చిత్రమైన దాని వ్యాఖ్యానం మాత్రం తెలుగులో పెట్టే ఏర్పాటు చేశారు కొంతనై. నా తపన కేవలం మారుమూల గ్రామస్తులకు ప్రణాళిక ప్రచారం ప్రవహించాలి. కనుక మా ప్రచార కార్యక్రమాలు ఎదురయ్యే సమస్యలు అర్థం చేసుకొని వీలైనంత చక్కదిద్దడానికి అన్ని రకాల కృషి చేసి అహర్నిశలు శ్రమించి వాటిలో కొన్ని వింతగా ఉండవచ్చు. ఈ విషయంలో మేము కూడా ఉయ్యూరు హై స్కూల్లో నేను సైన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీస్ అని పెద్దవాళ్ళు ఉంటారు. ఆ ఎక్స్టెన్షన్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫిల్మ్ రోల్స్ తెచ్చి ఉయ్యూరులో మా ల్యాబొరేటరీలోనే అవి 16mm ప్రొజెక్టర్ ద్వారా ఇవన్నీ మేము చూపించేవా. అందులో ఎక్కువగా సైన్స్, సోషల్ సంబంధించిన విషయాలు, జీవిత చరిత్రలని రోజుకు కొన్ని పీరియడ్లుగా విభజించి ఆ పీరియడ్లో చూపించేవాళ్ళు. పిల్లలు వచ్చి చూసుకొని వెళ్ళేవారు. అలా ఉండగానే ఆయన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒక ఆయన నాకు బాగా పరిచయం. ఆయన ఒకసారి ఎప్పుడో నన్ను అడిగాడు, ఏమంటే ఆవు పులి కథ మీకు తెలుసా అని. బాగా తెలుసండి, మా చిన్నప్పుడు మా పిన్ని పాప అయిపోయిందండి, ఆవిడ నాకు రోజు ఆ కథ చెప్పేదే తింటే అది వినకపోతే నిద్రపోయి. అది ఎవరు రాశారో తెలుసు, నాకేం తెలియదండి. అప్పుడు ఆయనకి మీ ఉయ్యూరు దగ్గరే పెనమకూరు గ్రామం ఉన్న ఆయన కవి అండి, ఆయన రాశాడు. అది భోజరాజీయం అనే పుస్తకంలో
ఆ పుస్తకం నా దగ్గర ఉంది, నీకు ఇస్తాను చదవండి. చదివా. అది దాని మీద నేను మీద ఆయన మీద పేరు జ్ఞాపకం తర్వాత ఆయన మీద ఒక వ్యాసం రాశారు. రేడియోలో అది ప్రసారమై అది అలా చేస్తాం. ప్రచారానికి ఒంటెద్దు బండి. నా పర్యవేక్షణలో మధ్యప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రచారం చెయ్యాలని చాందాని నగరంలో ఒక ప్రచారకుని సిబ్బంది ఏర్పాటు చేసి, అయితే అక్కడ గల ప్రాంతం ఎగుడు దిగుడుగా సన్నది ఈ జీపు నడవటానికి లేదు. అక్కడికి వెళ్ళి చూసి తక్కువ వెడల్పు గల ఒంటెద్దు బండే శరణ్యమని ప్రత్యేకంగా ఆ వెడల్పుకు సాగినంత పెట్టే బండి ఊహించి అందులో బండి తోలేవాడు కాక ముగ్గురు ప్రచార సాధనాల ప్రాజెక్ట్ మైకులు వగైరా బండికి అడుగు ఒక జోడి మాదిరి కట్టి అందులో ఎద్దు కావలసిన గడ్డి దానా వగైరా రుచి. జీపులో హుషారుకి తిరిగి వచ్చే యువకులు ఒంటెద్దు బండికి ప్రచారం చేయమంటే వాళ్ళకి ఇష్టం లేని పని. అయినా అటువంటి మనస్తత్వం గల వ్యక్తినే చాందాలు ప్రచార ఉద్యోగిగా నియమి 56 తర్వాత రాష్ట్రాల పునర్విభజన క్రమంగా ఉద్యోగుల పర్యవేక్షణ గల పరిధి అప్పుడు 3 రాష్ట్రాలకు నేనే. ఇప్పుడు కార్యక్రమంగా ప్రతి రాష్ట్రాన్ని ఒకరు చొప్పున ఉన్నతోద్యోగులు వచ్చారు. వ్యక్తులు మారగానే పనితీరు అప్పటికే ప్రణాళిక ప్రచారం బాగా కొత్త ఆలోచనల కలమపడే అవసరం. ఆ ఇద్దరు బండి కూడా మూల పడిన తర్వాత విన్న నా ఉద్యోగ పర్యవేక్షణ మధ్యప్రదేశ్ ఆంధ్ర సరిహద్దులను ఆనుకొని తూర్పు కనుమలలో మన్య ప్రాంతం దానిలో నివసించేవాడు ఆదివాసు గిరిజన. వారి భాష, వేషం, తిండి, తిప్ప అంతివే. కలవు ప్రాంతాలకు ఈ మన్య ప్రాంతాలకు చాలా తేడా. గోండులు, బదగలు, సవరలు వంటి జాతులు. వారి జీవిత విశేషాలు కొంతవరకు లోగడనే 1943 నేను అనంతగిరిలో ప్రత్యేక వ్యవసాయ ఉద్యోగిగా వెళ్ళి 1 ఏడాది ఉన్న అనుభవాలు రాసి ఈ గిరిజనులు ఎంత అల్ప సంతోషులో వారికి పల్లపు ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా వారికి బుర్రకెక్కించిన వారి మూలంగా గిరిజనులు బాధపడి పల్ల ప్రాంతం వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సీతారామరాజు పితుగురి ఇందుకే నిదర్శనం. అనంతగిరిలో పాస్టర్ మాటలు నాపై దాడి చేయించడం గిరిజనుల ఉపాఖ్యానం, దాని పర్యవసానం చెప్పాను. మన దేశ పురోగతిలో వన్యజాతులు కూడా భాగస్వాములైన నాడు మన ప్రణాళిక సంపూర్ణత ఏర్పడి మధ్యప్రదేశ్ చాందాలో ఆ కార్యక్రమాలు అటువంటి ఆలోచన అంశమే. అయితే మనకు భాషా భేదం ఎక్కువ. వారి పల్లెల్లో చూపే మా చలనచిత్రాలు మధ్య ప్రాంత భాషలో వ్యాఖ్యానం చేర్చితే ప్రయోజనము నిజమే. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఆటవిక వేషభాష జీవిత విధానం ప్రాతిపదిక చలనచిత్రాలు కనీసం ప్రయోగాత్మకంగా 1-2 ప్రాంతాలకు సరిపోయే తీయమని ప్రభుత్వానికి సూచించి అంతే, అది ఆగిపోయి. నేను పర్లాకిమిడిలో కుర్రాడిగా ఉన్న సవరల భాషా లిపి వ్రాత మొదలైన వాటి సృష్టికర్త గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి పరిచయం ఉన్నందు అటువంటి మన్య భాషా పరిచయం చేసుకొని ఆ జాతుల పురోగతిని అపేక్షించి శ్రమించి కృతకృత్యుడు కాగల మహనీయుడు మున్మంతు మరొకరు జన్మించగలరని నమ్మకం మాత్రం నాకు. అన్యజాతుల జీవస్థాయిని వారి పరిసరాలను అర్థం చేసుకొని వాటిలో ఇమ్మడగల అభివృద్ధి కార్యక్రమాలు పల్లపు ప్రాంత పండితులు మాటకు ఈ మధ్య 10 ఏళ్ల వెనక అన్య ప్రాంతంలో పాడి పశువుల అభివృద్ధికై ఒక ప్రణాళిక వేసి అతి విలువైన ఉత్తమ జాతి పశువులు పోషించమని కొందరు గిరిజనులు వాటిని ఉచితంగా ప్రభుత్వం అయితే ఇచ్చిన కొన్నాళ్ళకే అడ్రస్ లేవు. మధ్యవర్తులైన పల్లపు ప్రాంత పండితుల చేతిలో పడ్డ ఆ పశువు ఏమైందని వారిని అధికాడైతే పులి తినేసిందని మన ఊరు అనే నాటకం.